వెల్కమ్ బ్యాక్. ఇక కొండా రాజీవ్ గాంధీ గారితో మాట్లాడదాం. రాజీవ్ గాంధీ గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు రాకేష్ గారు, డూండి రాకేష్ గారు అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. కష్టపడింది చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలోనే. సో తొలుత విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు చెప్పండి. వన్ బై వన్ వస్తాను. ఒకటి ముందుగా మేము విమానాశ్రయం రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించట్లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు, ఇవన్నీ మాట్లాడారు కదా. అది ఆయన రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుండొచ్చు. ఈ ప్రాంత వాసులుగా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా గానీ మేము ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి స్వాగతిస్తున్నాం. దాన్ని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి కూడా మేము హర్షిస్తున్నాం. అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే దాన్ని కూడా రాజకీయంగా ప్రచార యావ కొద్దీ వాడుకుంటూ అంతా నేనే ఆహో ఓహో అని హంగు ఆర్భాటం హడావిడి ప్రచారం ఎక్కువైపోతుంటే, బాబు మీరు కాదయ్యా చేసింది ఈయన, చేసినోడు బాగానే ఉన్నాడు, చేయలేని మాత్రం గొప్పలు తెప్పలు ఎక్కువ చెప్పుకుంటున్నారు, డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నారు, తగ్గించండి అని చెప్పి తోటి రాజకీయ పార్టీగా ఎటో పలికని చెప్తే మేమే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు ప్రారంభాన్ని మేమే వ్యతిరేకించట్లేదు. రెండు డూండి రాకేష్ గారు ఇందాక మాట్లాడుతూ కొన్ని డీటెయిల్స్ విత్ డేట్స్ చెప్పారు. జనరల్ గా సరే వారు అధికారులు ఉన్నారు, వారికి అత్యంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది, వారు ఏదైనా చెప్తే నిజం అవ్వచ్చు, ఉద్దేశపూర్వకంగా అబద్ధం అన్న చెప్పొచ్చు. బట్ ఏదైనప్పటికీ నేను ఒకటే అడుగుతున్నా, మీరు అన్ని డేట్లు చెప్పారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కడుతున్నారు? జిఎంఆర్ వాళ్ళు కడతారు. ప్రభుత్వం తాలూకా పార్టీ ఏంటి? ల్యాండ్ క్లియరెన్స్ చేసి జిఎంఆర్కి ఇవ్వడం, జిఎంఆర్ ల్యాండ్ కొదవ పెట్టుకుని డబ్బులు తెచ్చి కట్టడం. నేను పండితులకైనా పామర్లకైనా అర్థమయ్యే చాలా చక్కనైన సింపుల్ భాషలో అడుగుతున్నా. అయినప్పుడు అసలు మీ తాలూకా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి జిఎంఆర్ సంస్థకి ఎయిర్పోర్ట్ కట్టడానికి ఒక అగ్రిమెంట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ ఏ డేట్ నేను చెప్పమనండి సార్. నేను అన్ని డేట్లు అక్కర్లా, మరి అంతా రెడీ చేసి ఇస్తేనే కదా తీసుకున్నారు. ఆ డేటు నేను అయిన తర్వాత చెప్పాలండి. బట్ నేను చెప్తాను. ఆ డేటు 2020 జూన్ 12న, అంటే 2020 జూన్ 12న ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఎంఆర్ సంస్థకి అధికారికంగా అగ్రిమెంట్ అయింది. మాట్లాడుతూ అప్పట్లో ఆయన ఎవరు, వారి తాలూకా ఇప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఇచ్చారు. బట్ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కావాలంటే ఇప్పుడు ఆయన ఏదో అన్నారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ రాజకీయం తీసుకొచ్చి డిబేట్ పెడదాం అని తప్పలేదు. ఆయన దగ్గర ఉన్న కాగితాలు ఆయన పట్టరమని, నా దగ్గర ఉన్న కాగితాలు నేను పట్టుకొస్తాను, మీరు రండి అక్కడే మాట్లాడుకుందాం, దాంట్లో అభ్యంతరం లేదు, భయం అంతకన్నా ఏం లేదు. నాకు దగ్గర ఉన్నటువంటి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. 2020 నవంబర్ 11వ తారీఖున సైట్ క్లియరెన్స్ సంబంధించి ఎంసీఏ అంటే మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేఖ కూడా వచ్చింది. వి ఆల్ హావ్ దట్ ఇన్ఫర్మేషన్. ఒకటి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక త్వరగా శ్రీరామ్ గారు కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇలా మాట్లాడారని. నేనేం మాట్లాడలేదు అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడారు? ఒకటి కాదు, రెండు కాదు, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ నిమిత్తం ఎన్ని ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ప్లాన్ చేశారో తెలుసా సార్? 15,000 ఎకరాలు. ఎవరు బాబు గారు సొమ్మని 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కి ఇస్తారంటారు? 15,000 ఎకరాలు వచ్చి మాట్లాడాడు. దాని నిమిత్తం ఈ రోజున ఎయిర్పోర్ట్ ఎంత? 2,700 ఎకరాలు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం కూడా 5,500 ఎకరాలు. అవును, మరి 15,000 ఎకరాలు అడిగితే ఎవరు బాబు గారు సొమ్ము ఇచ్చేస్తారు? అందుకే ప్రజలు ఉద్యమం చేశారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు. సరే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మాట్లాడారు, ఇప్పుడు ఇలా స్వాగతిస్తున్నది ఇదేమని అంటే నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి చర్చ కూడా ఉంది కదా, గూగుల్ ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. ఇదే ఓఆర్ఆర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు గారు అసెంబ్లీలో ప్రతిపాదించినప్పుడు ఆన్ ద అసెంబ్లీ రికార్డ్స్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓఆర్ఆర్ దండగా మీరు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, జనాల దగ్గర భూములు లాక్కుంటున్నారని మాట్లాడితే 1-2 గంటల పాటు వివరణ ఇచ్చినటువంటి అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఉదయాన్నే ప్రెస్ మీట్ లో కూడా ఈయన మాటలు చెప్పాడు. చరిత్రలు ఎవరు మర్చిపోరు కదా. భక్తి టీవీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పెడతాను టీవీకి సంబంధించి అంటే, ఎందుకు స్వామివారి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఏ ఛానల్ అంటే ఒక అరగంట స్వామివారి గురించి ప్రచారం చేయదు, భక్తి టీవీ అక్కర్లేదు టీడీ అని చెప్పిన మహానుభావుడు ఈ రోజు వెంకట స్వామి దగ్గరికి వెళ్ళి పొలిదండాలు ఎట్టేసి భక్తి ప్రదర్శిస్తాడు. కాబట్టి మీరు గులిమెంత గంజ సామెతలాగా ఇదిగో అంటే మీకు ఎన్నో 4-5 వస్తాయి బయటికి. ఎందుకు మమ్మల్ని మాట అనడం వేళ 10 మాటలు కాయడం వేళ? మీరు పొందాగా వ్యవహరించండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మేము అనుకున్నాం, మేము ప్రతిపాదించాం, కానీ మా సమయంలో ఆపలేదు. జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు, తెచ్చాడు. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది, మేము చేస్తున్నాం, మీరు ఉన్నతంగా చెప్పుకోండి. అంతే తప్పితే ఊరోళ్ళ కష్టాన్ని తీసుకొచ్చి సొమ్మొకటి సోకొకటి మీరు హంగామా చేస్తే అది ఎవరు? ఇప్పుడు శ్రీరామ్ గారు ఏమన్నారు? అనలిస్ట్ శ్రీరామ్ గారు క్రెడిట్ ఇద్దరికి ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారికి, ముగ్గురికి ఇస్తా ఉన్నారు క్రెడిట్. సార్ ఒకటి సార్, ఇప్పుడు
క్రెడిట్ కోసం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించట్లేదు కానీ అబద్ధపు దుష్ప్రచారాలను మేము ఖండిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు నిర్వాసితులకు ఆ భూ సమీకరణ జరిగినప్పుడు ఆ వ్యవహారాలు చూసిన వాళ్ళు ఎవరికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా చంద్రబాబు నాయుడు గారు చేశారా అని. కాకపోతే వాళ్ళ దగ్గర ప్రచార మాధ్యమాలు ఉన్నాయి, హంగామా హడావిడి చేసుకుని మీడియా మేనేజ్మెంట్ పబ్లిసిటీ చేసుకునేటువంటి స్టంట్ మాస్టర్స్ అందరూ బాగా ఆయన చుట్టూ ఉన్నారు కాబట్టి ఆయన చేసుకుంటున్నారు. కానీ అది ఎంత తప్పు, ఉన్న వాస్తవాలు చెప్పండి అని చెప్తున్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఒక్క రక్షణ శాఖ అనుమతులు, ఇందాక నా రికార్డు మీరు కావాలంటే చూడండి, నేను ఏదైతే 2015 అని చెప్పారో అదే 2015 సంవత్సరం డూండి రాకేష్ గారు కూడా ప్రస్తావించారు. 2015లో రక్షణ శాఖ అనుమతి తప్పితే ఎక్సెప్ట్ దట్ ఏమీ చేయలేదు. ఏమీ జస్ట్ శంకుస్థాపన రాయేసి ఎలక్షన్ ముందు హంగామా అడాప్ట్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి ఆయనతో 10%, జగన్మోహన్ రెడ్డి 90% అని చెప్పండి, నన్ను ఒప్పుకోండి. ఒప్పుకోకుండా రాజకీయాలు చేస్తామంటే అది మేము అంగీకరించే పరిస్థితి లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని ఏమో మాట్లాడారు. వారు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి మాట గట్టిగా బలంగా ఉండి నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం వాళ్ళు చేసి ఉండొచ్చు తప్పితే ప్రజలకు అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశాఖపట్నంలో ఒక కంపెనీ తెచ్చారా, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని అడిగారు. విశాఖపట్నం టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు, యోకోహామా టైర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ఆర్బిట్ మాల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ఐడి ఫ్లైఓవర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సి హ్యారియర్ మ్యూజియం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం జంక్షన్ సుందరీకరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, బస్ స్టాప్ అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగదాంబ జంక్షన్ క్లాక్ టవర్ సెంటర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే పాడేరు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉద్దానం వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా నేను చెప్పడం మొదలెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెవులు కర్ణ పేర్లు పగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతాలు చెప్తే ఇప్పుడు వాళ్ళు కూడా హైదరాబాద్ దగ్గర నుంచి, హైటెక్ సిటీ దగ్గర నుంచి, సైబర్ టవర్ దగ్గర నుంచి వాళ్ళు చెప్తారు, చాలా చెప్తారు. అదే సార్ ఇప్పుడు ఒకటే లెక్కేసుకుందాం. అమరావతి దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, సెక్రటేరియట్ దగ్గర నుంచి వాళ్ళు చెప్తారు. మీరు వాళ్ళేం చెప్తారు చెప్పుకోనండి. వాస్తవం చరిత్ర అనేది ఒకటి ఉంటుంది కదా. ఇద్దరు చేశారులేండి. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉన్నంత వారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి డ్యూటీ వారు చేశారు. ఇప్పుడు నేనేమి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం చేయలేదు అని అనలా. ఎవరన్నారు? గతంలో కేసీఆర్ గారు అన్నారు. మాట్లాడితే హైదరాబాద్ సృష్టికర్త నేనని చెప్పుకున్నాడు ఎవరు లేడు, మహానుభావుడు. హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో చెప్పిన మహానుభావుడు ఎవరు లేరు. హైదరాబాద్ ముందు చంద్రబాబు నాయుడు ముందు ముఖ్యమంత్రులు రాలేదా, తర్వాత ముఖ్యమంత్రులు ఉండలేదా? నువ్వు చెప్పుకో, నేను కొంత చేశానని చెప్పు, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రచార యావ ఎలా ఉందంటే, గతంలో మొన్న ఇప్పుడు వీడియో చూశాను. ఈ దేశంలో ఉన్నట్ట మహాత్మా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు, నేను ఆయన కల్పించుకున్నాడు వాళ్ళతో పాటు. అంటే ఎంత ప్రచారం యావా అది. ఆ వీడియో మీరు చూసారా లేదా? నేను పంపిస్తాను, చూడండి, ప్లే చేయండి. ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద డికేడ్ అది. అంబేద్కర్ గారితో, మహాత్మా గాంధీ గారితో, అబ్దుల్ కలాం గారితో చంద్రబాబు నాయుడు గారి పోలిక. అంటే వాళ్ళతో పోల్చుకోకపోయినప్పటికీ వాళ్ళ తర్వాత ఏదో ఒక స్థానంలో వారికి కూడా ఒక అవకాశం. నేను ఒకటి చెప్తాను. ఎస్, ఆయన అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇప్పుడు మా బోటోళ్ళు ఖచ్చితంగా ఆయన గౌరవిస్తాం. అంతే తప్ప ఇప్పుడు నేను తీసుకొచ్చి మా నాన్న కూడా చంద్రబాబు నాయుడు లాగా అంటే ఊరుకోంటారు తెలుగుదేశం వాళ్ళు, పక్క నవ్వుతారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్ప అని చెప్పి ఇప్పుడు డూండి రాకేష్ గారు ఎవరన్నా పొగిడితే, ఇప్పుడు నేను ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిలో నేను అభినవ్ అంబేద్కర్ గారిని చూశాను, అభినవ్ జ్యోతిరావు పూలేని చూశాను, నేను పొగడొచ్చు మా నాయకుడు కాబట్టి. డూండి రాకేష్ గారు కూడా పొగడొచ్చు చంద్రబాబు. అంటే ఏంటి ఇప్పుడు మీరు పొగట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు నేను పొగడొచ్చు అంటే? అది కాదనేగా మీ ఉద్దేశం? కాదండి, మీరు మరీ వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను జగన్ గారిని పొగడొచ్చు, డూండి రాకేష్ గారు చంద్రబాబు చంద్రబాబు గారు ఆయన పొగడుకుంటున్నారు. ఇక్కడ అది సమస్య. ఒక మహాత్మా గాంధీ గారు, ఒక అబ్దుల్ కలాం గారు, నేను, మేమంతా కలిసి ఇలా పైకి వచ్చామాట. ఏమండి బాబు, వీడియో పంపిస్తాను, చూసి తరించండి, ప్రజలకు చూపించండి. అది ఏ వీడియోనో లేకపోతే నార్మల్ గా మీరు తయారు చేస్తున్నారు కదా? ఓకే, మీరు పంపించండి, చూస్తాను. ఏమైనా కాదు, ఇప్పుడు అన్ని ఏ వీడియోలు, ఏ ఫోటోలు వచ్చేసి ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి అర్థం తెలుసా? నిజంగా అలాంటి ఏ డీప్ ఫేక్ వీడియో పెట్టుకున్నా కేసు పెట్టుకున్నప్పుడు నాకు తెలిసినంత మటుకు అది ఏ వీడియో కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫ్లోలో జనరల్ గా టెలిఫోన్ నేనే కనిపెట్టాను, లేకపోతే ఐటీ మొత్తం నేనే తెచ్చిస్తాను, లేదంటే ఆయన ఎవరు సత్యానాథేలకు నేనే కంప్యూటర్ నేర్పించాను, పివి సింధుకి నేనే షెడ్యూల్ అడిచాను, ఇలాంటి మాటలు ఫ్లోలో వస్తూ ఉంటాయి చూడండి. అలాగా ఒక అంబేద్కర్ గారు, ఒక మహాత్మా గాంధీ గారు, ఒక అబ్దుల్ కలాం గారు, నేను అని కల్పిస్తాడు ఆయన. అలాగా. ఓకే అండి, ఓకే. రాకేష్ గారు విన్నారుగా సార్, నేనేమంటానంటే ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ యొక్క హిప్నోటైజేషన్.
ఓకే. ఇది ఒక హిప్నోటైజేషన్. వాళ్ళ నాయకుల్ని ఎలా హిప్నోటైజ్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలా క్రిటిసైజ్ చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలా క్రిటిసైజ్ చేయాలి, ఈ హిప్నటైజర్ లో ఉంటారు అన్నమాట ఇదంతా. అంటే నేను మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నాడు తప్పేంటి, సెల్ ఫోన్ ని ఇండియా తీసుకురావటం, ముఖ్యంగా ఏపీ తీసుకురావడంలో నేను క్రియాశీలకంగా పోషించాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళకి కూడా మేము దాని మీద కట్టుబడి ఉన్నాం. వీళ్ళు ఏమంటారు, సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. పివి సింధుకి క్రీడల్లోకి రావడానికి బ్యాడ్మింటన్ లో ప్రోత్సహించి వాళ్ళకు ఒక అకాడమీ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చి ముందుకెళ్ళటానికి నేను సహకరించానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయన బ్యాడ్మింటన్ చంద్రబాబు నాయుడు గారు నేర్పించారా అని ఎగస్ట్రాలు మాట్లాడతారు వీళ్ళు. ఎగస్ట్రాలు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేస్తాను రాకేష్ గారు, రాకేష్ గారు గతంలో ఒక సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంబంధించి ఏదో ఒక టాపిక్ లో వారు ఏదో ఒక మీటింగ్ లో 2 లక్షల రూపాయల డబ్బులకి పుస్తకాలు కొన్నాను అని చెప్పేసి అన్నారు. దాన్ని ఏ విధంగా కల్పితం చేశారంటే 2 లక్షల పుస్తకాలు చదివేశాడని చెప్పేసి అంటే వక్రీకరణ. అసలు మాటలు వక్రీకరించడంలో వాళ్ళకన్నా మించిన నాయకులు లేరు. నేను ఈ రోజు అదే చెప్తున్నా. ఇవాళ కొత్తగా వైసీపీ నాయకులు ఇంకోటి తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే 15,000 15 లక్షలు ఏదో చెప్పేస్తున్నారు, ఎకరాలు తీసేసుకున్నారని. ఏదో పేపర్ చెప్పండి, ఆ పేపర్ చూపియండి, పోనీ మీ దగ్గర పేపర్ ఉంటే చూపియండి. ఎన్ని తీసుకోవాలి అనేది డిసైడ్ చేయాల్సింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు. అది తెలుసుకోండి ఫస్ట్ మీరు, దయచేసి మీరు అది తెలుసుకోండి. దాన్ని సేకరించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత కావాలి అని ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా దాన్ని ఏం కావాలి అనేది డిసైడ్ చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలోని ఏవియేషన్ అథారిటీ మినిస్టర్. నేను నిన్న చెప్తున్నా, జియో నెంబర్ తో సహా చెప్పా. జియో నెంబర్ 64 27/1/2016 ల్యాండ్ క్లియరెన్స్ జియో వచ్చింది. ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోండి. జియో నెంబర్ కూడా ఇస్తున్నా, మీరు కావాలంటే మళ్ళీ కూడా డిబేట్ పెట్టండి. నేను జియో కాపీతో సహా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి వీడియో క్లిప్స్ కావాలంటే రేపు బయటకు వస్తున్నాయి. ఏంటో చెప్పా, దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు 2018లో జగన్మోహన్ రెడ్డి అంటే జిఎంఆర్ సంస్థకి ఇవ్వటం వారికి ఇష్టం లేదనా? నో, నేను దేని గురించి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎయిర్పోర్ట్ ఆపటానికి అతను చేసిన ప్రయత్నం నేను చెప్తా. ఇతను చేసిన ప్రయత్నం ఏంటంటే జిఎంఆర్ కి, ఇందాక కూడా రాజీవ్ గారు పాపం తెలియక జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇచ్చాడు కాంట్రాక్ట్ అంటారు. ఎయిర్పోర్ట్ ఇచ్చేది డబ్బులు కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే కాంట్రాక్ట్ ఎట్ట ఫైనల్ చేస్తారు, జిఎంఆర్ గారికి ఎట్ట ఫైనల్ చేస్తారు? అది కేంద్ర ప్రభుత్వం కదా ఇచ్చేది, ఏవియేషన్ అథారిటీ కదా ఇచ్చేది. ఏవియేషన్ అథారిటీ చేయాల్సింది ఈయనట్టిస్తాడు కాంట్రాక్ట్. ఎంత దారుణం అంటే అసలు జనాలు వినేవాళ్ళు ఉంటే ఏది పడితే చెప్పేస్తారు. రెండోది నేను ఇంకొక విషయానికి వస్తా ఉన్నా. ఏదో